గాయస్ నిన్న బెంగాల్ మీద తెలుగు టైటన్స్ గెలిచారు. దాంతో పీకేఎల్ సీజన్ 11కి 11వ విక్టరీ సాధించారు. ఇంకా పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్కి మూవ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఇంకా ఎన్ని మ్యాచెస్ గెలవాలి, ఇంకా సెమీఫైనల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ తెలుగు టైటన్స్కి ఎవరితో ఉన్నాయి, ఇలా ప్రతి దానికి సంబంధించి కూడా మనం ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు డైలీ మన ఛానల్లో ఇలా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా అప్డేట్ వస్తుంది. ఇంకా పీకేఎల్లో మీ ఫేవరెట్ టీమ్ని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు టైటన్స్కి నెక్స్ట్ జరబోయే 5 మ్యాచెస్ ఎవరితో? డిసెంబర్ 9వ తారీఖు హర్యానాతో, ఇంకా 12వ తారీఖు దబాంగ్ ఢిల్లీతో, 14 గుజరాత్ జైన్స్తో, 18 పాట్నా పైరేట్స్తో, ఇంకా చివరి మ్యాచ్ 20 పునేరి పల్టన్తో. పీకేఎల్ సీజన్ 11కి తెలుగు టైటన్స్కి ఈ 5 మ్యాచెసే ఉన్నాయి. మరి ఇప్పుడు పాయింట్స్ టేబుల్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఈ 5 మ్యాచెస్లో ఎన్ని మ్యాచెస్ గెలవాలన్నది క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మనం పాయింట్స్ టేబుల్ విషయంకి వచ్చేస్తే తెలుగు టైటన్స్ 17 మ్యాచెస్ ఆడారు, దానిలో 10 మ్యాచెస్ గెలిచారు. ఇంకా టోటల్ పాయింట్స్ వచ్చేసరికి 54. మరి ఇప్పుడు ప్లేఆఫ్స్కి అంటే క్వార్టర్ ఫైనల్కి వెళ్ళాలి అంటే 60+ పాయింట్స్ ఉంటేనే ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఇప్పుడు ఎలాగో తెలుగు టైటన్స్కి 54 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆడబోయే 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిస్తే అప్పుడు తెలుగు టైటన్స్కి 64 పాయింట్స్ అవుతాయి. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి ఆ 64 పాయింట్స్తో ప్లేఆఫ్స్కి వెళ్తారా లేదనేది చెప్పలేం. కాబట్టి ఆడబోయే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తే అప్పుడు టోటల్ 69 పాయింట్స్ అవుతాయి. ఖచ్చితంగా అప్పుడు తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు, అంటే క్వార్టర్ ఫైనల్కి వెళ్తారు. మరి ఇప్పుడు సెమీఫైనల్కి వెళ్ళాలి అంటే ఎలా? అది కూడా అంత కష్టమేమి కాదు. ఇంకా తెలుగు టైటన్స్కి 5 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 5 మ్యాచెస్కి 5 మ్యాచెస్ గెలిస్తే టోటల్ 79 పాయింట్స్ అవుతాయి. అప్పుడు ఖచ్చితంగా తెలుగు టైటన్స్ టాప్ 2 ప్లేస్లో క్వాలిఫై అయ్యి సెమీఫైనల్కి వెళ్తారు. లేదు అలా కాకపోయినా ఆడబోయే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిస్తే అప్పుడు కూడా టాప్ 2 ప్లేస్లో క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగు టైటన్స్ క్వార్టర్ ఫైనల్కి క్వాలిఫై అవ్వాలి అంటే ఆడబోయే 5 మ్యాచెస్లో 2 గెలిస్తే వెళ్తారు, కానీ నమ్మకం లేదు. కానీ 3 మ్యాచెస్ గెలిచారు అంటే ఖచ్చితంగా క్వార్టర్ ఫైనల్కి క్వాలిఫై అవుతారు. మరి ఇప్పుడు సెమీఫైనల్కి క్వాలిఫై కావాలి అంటే ఆడబోయే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళొచ్చు, కానీ నమ్మకం లేదు. కానీ 5కి 5 మ్యాచెస్ గెలిచారు అంటే ఖచ్చితంగా 100% సెమీఫైనల్కి వెళ్తారు. ఇలా తెలుగు టైటన్స్ ప్లేయర్స్కి సంబంధించి మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.